ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఈ రోబోటిక్స్ మీద కూడా కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ కూడా మన దగ్గరే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఇన్ కమింగ్ 2 years we will be having the technical staff who are well trained and certified. అంటే వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది that they have done their MSc in medical robotics. సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ లో కూడా అందరు మనం డీమ్డ్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో డీమ్డ్ యూనివర్సిటీలో వి గాట్ ద కేటగిరీ ఇన్ డిస్టింక్ట్ కేటగిరీ. సో డిస్టింక్ట్ కేటగిరీ అని ఏంటంటే కొత్త కోర్సెస్ మనము స్టార్ట్ చేస్తున్నాము, లైక్ బీఎస్సీ ఇన్ డిజిటల్ హెల్త్, ఎంఎస్సీ ఇన్ మెడికల్ రోబోటిక్స్, ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్, ఇమర్సివ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్, ఏఐ ఇన్ పబ్లిక్ హెల్త్. సో అట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి, మీకు వెబ్సైట్ లో క్లియర్ గా అంటే కనిపిస్తుంది. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అడ్వాన్స్ చేస్తూ అదే విధంగా హెల్త్ కేర్ సిస్టమ్ కి కూడా అడ్వాన్స్ చేయాలని మేము చూస్తున్నాం. సో దట్స్ ద గోల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీడియా వారికి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషలీ థ్యాంక్ టు ద ఎంటైర్ టీమ్, అవర్ ఆర్థోపెడిషియన్స్. They are so talented. They are already robotic surgery are talented. So Manan, I think they are very happy to get this robotic equipment. And special thank to my favorite Jester. Thank you. ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు. టెస్ట్ వేయడానికి వచ్చినారు. ఇట్స్ ఆనర్. ఇంతకుముందు వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది నీ రీప్లేస్మెంట్ ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ 2 days కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్యురసీ అది. ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు, డాక్టర్సే చేస్తారు. బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమయ్యి, ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు, అఫోర్డబుల్. అందరూ అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని. అలాంటిది ఏం కాదు. ఇది ఇంకా తక్కువ సమయం నేను అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలం. త్వరగా మళ్ళీ మనం ఏంటి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎస్, నారాయణ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు. ఆ సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి. నాకు వాళ్ళు చెప్పినట్టు నాకు కూడా ఇంతకుముందు పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. మెయిన్ థింగ్ అన్నిటికంటే డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ పేషెంట్కి ఎక్కడ సరిగ్గా డయాగ్నోస్ చేయలేకపోయారు. కానీ ఈ హాస్పిటల్లో ఆయన వేరే ఊరి నుంచి ఇక్కడికి వస్తే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి తక్కువ ఖర్చుతో ఆయన రికవర్ అయిపోయారు. సో ఇది ఏదో ఇవాళ నేను వచ్చాను నేను చెప్పట్లేదు, దిస్ హ్యాపెన్ 6 months ago. సో అలా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు. అండ్ ఐమ్ షూర్ ఈ రోబోటిక్ సర్జరీ ఎంతో మందికి ఉపయోగపడుతుంది, ఎస్పెషలీ అరౌండ్ దిస్ ఏరియా, ఈ సరౌండింగ్స్లో మంచి ట్రీట్మెంట్ అవుతుంది. వచ్చి ఆలోచించకుండా ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే షుడ్ టేక్ రోబోటిక్స్ ఇన్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్.